Good morning, my dear students. So today I am going to explain Unit 4 synthetic reactions. In that first synthetic reaction, managed reaction. So in your second cluster paper, that is advanced organic chemistry, in that fourth unit is title of the chapter synthetic reactions. In that you are having seven synthetic reactions. So in that first one is managed reaction. So in these seven reactions, reaction definition and mechanism you are having. So that first one is managed reaction. So what is meant by managed reaction? How the reaction will be proceeded and what are the products formed in this reaction. So చర్య ఏ రెండు క్రియాజనకాల మధ్య జరుగుతోంది, ఉత్పన్నము ఏమి ఏర్పడుతోంది, ఇక్కడ ఏ ప్రాథమిక చర్య ద్వారా మనకు ఉత్పన్నం ఏర్పడుతోంది అనేది మీరు గమనించాలి ప్రతి చర్యలను. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు అడ్వాన్స్డ్ ఆర్గానిక్ రియాక్షన్స్ సెకండ్ పేపర్, దట్ ఈజ్ C2 క్లస్టర్ C2 పేపర్లో అన్నీ ఎక్కువ నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి మీరు ఏ చర్య చదువుతున్నావు, చర్య నిర్వచనం చదివి దాన్ని అర్థం చేసుకొని, సో మేనేజ్ చర్య అంటే నిర్వచనంలో ఏ ప్రాథమిక చర్య, సంగణన చర్యనా, సంకలన చర్యనా, లేదు విలోపన చర్యనా, హైడ్రేషనా, డీహైడ్రోజనేషనా, హాలోజనేషనా, డీహైడ్రోహాలోజనేషనా. సో ఈ ప్రాథమిక చర్యలను ఐడెంటిఫై చేసుకోవాలా, ఎక్కడ బాండ్ ఫార్మేషన్ జరుగుతోంది, ఎక్కడ బాండ్ బ్రేకేజ్ జరుగుతోంది గమనించి మీరు నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అయాన్స్, H+ అయాన్స్ ఎక్కడి నుండి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఇవన్నీ గమనించి చేసిన రియాక్షన్స్ ప్రాక్టీస్ చేస్తే సో ఈ పేపరు చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ రియాక్షన్ స్టార్ట్ చేస్తున్నాము, మేనేజ్ రియాక్షన్. సో మేనేజ్ చర్య. సో ఫస్ట్ చర్య నిర్వచనం. ఏమి చర్య, ఎట్లా జరుగుతుంది, ఏ రకపు క్రియాజనకాలు పాల్గొంటున్నాయి అంటే, సో మనకు లోయర్ క్లాస్లోనే కీటో ఈనోల్ టాటోమెరిజం చదివాం. ఏమి కీటో ఈనోల్ టాటోమెరిజము? క్రియాశీల హైడ్రోజన్లు కలిగి ఉన్న మిథిలీన్ సమ్మేళనం. క్రియాశీల హైడ్రోజన్లు కల మిథిలీన్ సమ్మేళనం ఏం చేస్తుంది అంటే, దాని అడ్జసెంట్లో ఉన్నటువంటి ప్రక్కనే ఉన్నటువంటి కీటో ప్రమేయానికి హెచ్ను H+గా అంటే విడుదల చేయడం వలన, H+గా ఇచ్చివేయడం వలన, లేదా హెచ్ను H+గా చేసుకోవడం వలన, ట్రాన్స్ఫర్ అవ్వడం వలన మనకు కీటో రూపము ఈనోలు రూపముగా, కీటో రూపము C+O, కీటో రూపము ఈనోలు రూపముగా, అంటే C+C, C+C అంటే ఆల్కీన్ వస్తుంది, OH ప్రమేయం ఉంటుంది, C+C COH ఉంటే దాన్ని ఏమంటాం ఈన్+ఓల్ రూపం రెండు వస్తున్నాయి. సో కీటోను ఈనోల్ రూపంలోనికి మారుతుంది. కీటోన్ రూపము ఈనోల్ రూపంలోనికి మారడాన్ని కీటో ఈనోల్ సాదృశ్యము అని మనం ఆల్రెడీ యాక్టివ్ మిథిలీన్ కాంపౌండ్స్లో చదువుకున్నాం, క్రియాశీల మిథిలీన్ సమ్మేళనాల్లో చదువుకున్నాం. సో మెలనిక్ ఎస్టర్ కానీ అసిటిక్ ఎస్టర్. సో ఆ రెండు క్రియాశీల మిథిలీన్ సమ్మేళనాలను కలిగి ఉన్నటువంటి ఈ మెలనిక్ ఎస్టర్ కానీ అసిటిక్ ఎస్టర్ కానీ కీటో రూపం నుండి ఈనోల్ రూపంలోనికి మారుతుంది అని చెప్పి మనము ఆ ఐసోమెరిజం వేసుకొని ఐసోమర్స్ను చూపించాం.
సో ఇక్కడ మేనేజ్ చర్యలో కార్బొనైల్ కాంపౌండ్. సో కార్బొనైల్ కాంపౌండ్ అంటే ఏమి? కార్బొనైల్ సమ్మేళనాలు ఏంటివి? 2 ఉన్నాయి. ఒకటి ఆల్డిహైడులు అయితే ఆల్డిహైడ్ రూపం అయితే, రెండవది కీటోన్ రూపం. ఆల్డిహైడ్ రూపము, కీటోన్ రూపం. సో ఇక్కడ ఈనోల్ రూపంలోనికి కన్వర్ట్ అయ్యేవి కీటోన్స్. ఈనోల్ రూపంలో కన్వర్ట్ అయ్యేటటువంటి కీటోన్స్ ఈనోల్ రూపంలో కన్వర్ట్ కానటువంటి ఆల్డిహైడ్స్తో, ఈనోల్ రూపంలో మారేటటువంటి కీటోనులు ఈనోల్ రూపంలో మారనటువంటి ఆల్డిహైడులతో మరియు అమ్మోనియా ఉత్పన్నం. సో అమ్మోనియా డెరివేటివ్స్ ఏమున్నాయి? అమీన్స్ ఆల్కైల్ ఉత్పన్నాలు. సో అమ్మోనియా అమ్మోనియా ఆల్కైలేషన్ జరిగితే మనకు అమీన్స్ ఏర్పడతాయి కదా. సో ఈ అమీనులు ఈనోల్ రూపంలోనికి మారేటటువంటి కీటోనులు ఈనోల్ రూపంలోనికి మారనటువంటి ఆల్డిహైడులతో మరియు అమ్మోనియా ఉత్పన్నాలైనటువంటి ప్రైమరీ అమీన్లు కానీ సెకండరీ అమీన్లతో కానీ సంగణనము జరిపి, సంగణన చర్య జరుగుతుంది ఇక్కడ. సంగణనము జరిపి మనకు అమినో మిథైలేటెడ్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తాయి. అమినో మిథైలేటెడ్ ఉత్పన్నాన్ని. ఏమి సంగణన చర్య అంటే? సో తక్కువ అణుభారము గల, సో క్రియాజనకాలు చర్యలో పాల్గొని తక్కువ అణుభారము గల నీటిని కానీ అమ్మోనియాని కానీ హెచ్సిఎల్ను కానీ హెచ్బిఆర్ అంటే ఇవన్నీ తక్కువ అణుభారం గల అణువులు. సో వీటిని కోల్పోతూ ఉత్పన్నం ఏర్పడితే సంగణన చర్య అంటే క్రియాజనకాలు చర్యలో పాల్గొని తక్కువ అణుభారము గల అణువులను కోల్పోతూ మనకు ఉత్పన్నాలను ఏర్పరిస్తే వాటినే సంగణన చర్య అని, అక్కడ ఏర్పడే ఉత్పన్నాన్ని సంగణన ఉత్పన్నం అని అంటాం. సో ఇక్కడ సంగణన ఉత్పన్నం ఏమి అంటే మేనేజ్ చర్యలో అమినో మిథైలేటెడ్ డెరివేటివ్ని ఇవి ఫామ్ చేస్తాయి. సో ఈనోల్ ఫామ్లో డెఫినేషన్ రిపీట్ చేస్తే, సో వాట్ ఈజ్ మెంట్ బై మేనేజ్ రియాక్షన్ అంటే నాన్ ఇనోలైజబుల్ ఆల్డిహైడ్స్ లైక్ ఫార్మాల్డిహైడ్. నాన్ ఇనోలైజబుల్ ఆల్డిహైడ్స్ undergoes condensation with ammonia derivative and enolizable carbonyl compound like ketones, and they undergo condensation and they form amino methylated derivative. So this reaction is known as Mannich reaction. So ఈనోలు రూపములో లేనటువంటి, ఈనోలు రూపమును ఇవ్వనటువంటి, ఇంకా చెప్పాలంటే ఈనోల్ రూపమును ఇవ్వనటువంటి ఆల్డిహైడ్లు ఏంటివి? ఫార్మాల్డిహైడ్. సో ఈనోల్ రూపమును ఇవ్వనటువంటి ఫార్మాల్డిహైడ్, సెకండరీ అమీను మరియు ఈనోల్ రూపములోనికి మారేటటువంటి కార్బొనైల్ సమ్మేళనమైనటువంటి కీటోనుతో, సో మీరు యారో మార్క్ మీద సంగణనము అని రాసుకోండి. సో ఈనోల్ రూపంలో మారేటటువంటి కీటోనుతో సంగణనము జరిపి అమీనో మిథైలేటెడ్ ఉత్పన్నాన్ని ఏర్పరచును. ఈ చర్యనే మేనేజ్ చర్య అని అందరూ. ఈనోల్ రూపంలో మారనటువంటి ఆల్డిహైడులు, సెకండరీ అమీన్ మరియు ఈనోల్ రూపంలో మారేటటువంటి కీటోన్లతో సంగణనము జరిపి అమినో మిథైలేటెడ్ ఉత్పన్నమును ఏర్పరచును. ఈ చర్యనే మేనేజ్ చర్య అని అందరూ. సో దీనికి మెకానిజం. సో అమినో మిథైలేటెడ్ డెరివేటివ్ ఫామ్ కావాలంటే సో ఎట్లా ఫామ్ అయింది, ఇంటర్మీడియట్స్ ఇక్కడ ఏవి ఫామ్ అయినాయి అనేది సో మనం మెకానిజంను అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సో ఇక్కడ కండెన్సేషన్ అన్నాము. సో ఏమి కండెన్స్ అవుతోంది, ఏ లో మాలిక్యులర్ వెయిట్ కాంపౌండ్, అతి తక్కువ అణుభారం ఉన్న అణువు ఏది రిలీజ్ అవుతోంది అనేది మనము మెకానిజంను బట్టి గమనిస్తాం. సో ఫస్ట్ స్టెప్, సో మెకానిజంలో ఫస్ట్ స్టెప్ జ్విట్టర్ అయాన్ ఫార్మేషన్. సో ఉమ్మడి అయాను ఏర్పడుట మొదటి స్టెప్, ఫస్ట్ స్టెప్ జ్విట్టర్ అయాన్ ఫార్మేషన్. సో
ఈనోల్ రూపంలో మారనటువంటి ఆల్డిహైడులు సెకండరీ అమీనుతో ఈనోల్ రూపంలో మారనటువంటి ఆల్డిహైడులు సెకండరీ అమీనుతో జ్విట్టర్ అయాన్ను ఏర్పరచును. సో ఇది ఫస్ట్ స్టెప్. సో ఫార్మాల్డిహైడ్ ఎగ్జాంపుల్కు నేను తీసుకుంటే ఫార్మాల్డిహైడు సెకండరీ అమీనుతో మనకు జ్విట్టర్ అయాన్ను ఫామ్ చేస్తుంది. జ్విట్టర్ అయాన్ అంటే రెండు అయానులు అంటే ధన రుణ అయానులు రెండూ ఏర్పడితే దాన్ని మనం ఉమ్మడి అయాన్ అని అంటాం. సో ఇక్కడ ఏమి చేంజ్ అయింది? ఆల్డిహైడ్లో ఉన్న సి డబుల్ బాండ్ ఓలో ఆక్సిజన్కు అధిక రుణ విద్యుదాత్మకత ఎక్కువ కాబట్టి సికి ఓకు మధ్య ఉన్న పై ఎలక్ట్రాన్స్ను ఆక్సిజన్ లాగేసుకుంటుంది. సో సికి ఓకు మధ్య ఉన్న పై ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ లాగేసుకొని ఓ మైనస్ అయిపోతుంది. సి మీద ధనావేశం వస్తుంది. సో ఇక్కడ సి మీద ధనావేశం అంటే దానికి ఎలక్ట్రానుల కొరత ఉంది. సో కాబట్టి ఇదేం చేస్తుంది? సెకండరీ అమీన్లో ఉన్న నైట్రోజన్కు రుణ విద్యుదాత్మకత ఎక్కువ ప్లస్ నైట్రోజన్ మీద బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్ జంట స్వేచ్ఛా స్థితిలో ఉంది. ఆ ఎలక్ట్రాన్ జంటతో కలిసి సిఎన్ బంధాన్ని ఏర్పరుస్తాం. సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఏం జరిగింది అంటే, సో సెకండరీ అమీన్ అంటే మనము ఇక్కడ ఎగ్జాంపుల్కు 2 ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ రాసుకోవాల్సింది. ఇక్కడ 2 హెచ్లు అని రాసినారు పొరపాటున. సో ఆర్ అని మీరు కరెక్షన్ చేసుకోండి. NHR2 కాబట్టి ఏదో ఒక హెచ్ను ఆర్గా కన్వర్ట్ చేసుకోండి. సో నాకు తెలిసి పైన ఉన్న హెచ్ను ఆర్గా కన్వర్ట్ చేసుకుంటే ఈక్వేషన్ కరెక్ట్గా ఉంటుంది. సో ఫార్మాల్డిహైడ్లో సి డబుల్ బాండ్ ఓ కార్బొనైల్ సమూహము ఆక్సిజన్కు రుణ విద్యుదాత్మకత ఎక్కువ కాబట్టి పై ఎలక్ట్రాన్స్ను ఆక్సిజన్ లాగేసుకుంటే ఓ మైనస్ అవుతుంది. సి మీద ఎలక్ట్రాన్ కొరత ఏర్పడుతుంది. సో ఆ కొరత ఉన్న కార్బను నైట్రోజన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ జంటను తీసుకొని మనకు జ్విట్టర్ అయాన్ని ఏర్పడుతుంది. ఏం జ్విట్టర్ అయాన్ ఏర్పడింది? ఆ పై ఎలక్ట్రాన్స్ లాగేసుకుపోయింది కాబట్టి ఓ మీద నెగటివ్ ఛార్జు, నైట్రోజన్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ జంటను కార్బన్కి ఇచ్చేసింది కాబట్టి నైట్రోజన్ మీద ధనావేశం. సో ఇక్కడ ఆర్ దగ్గర ప్లస్ పెట్టినారు, ఆర్ దగ్గర కాదు నైట్రోజన్ దగ్గర ప్లస్ పెట్టుకోండి. నైట్రోజన్ యాటమ్ దగ్గర ప్లస్ ఉండాలి. ఆర్ దగ్గర కాదు ప్లస్, నైట్రోజన్ యాటమ్ మీద ప్లస్. సో అది జ్విట్టర్ అయాన్ ఫార్మేషన్. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏమి అంటే జ్విట్టర్ అయాను 2 చేంజెస్ చూపిస్తుంది. ఫస్ట్ వన్ ఏమంటే H+ అయాన్ ట్రాన్స్ఫర్. ఫస్ట్ స్టెప్లో H+ అయాన్ ట్రాన్స్ఫరు, సెకండ్ స్టెప్లో H+ అయాన్స్ రిసీవ్ చేసుకుంటుంది. H+ అయాన్స్ను తీసుకునేస్తుంది. సో ఫస్ట్ స్టెప్ మనం అబ్జర్వ్ చేస్తే జ్విట్టర్ అయాన్లో ఉన్న సో కార్బన్ దగ్గర ఉన్న 2 హైడ్రోజన్ యాటమ్స్లో 1 హైడ్రోజన్ యాటము H+గా అంటే సికి హెచ్కు మధ్య ఉన్న ఎలక్ట్రాన్ను సికి ఇచ్చేసి H+గా ఓ దగ్గరికి వెళ్ళిపోతాం. H+గా ఓ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో జ్విట్టర్ అయాన్లో ఉన్న H+ అయాను ఏది అంటే సెకండరీ అమీన్లో ఉన్న హెచ్. సో సెకండరీ అమీన్లో ఉన్న H+గా ఓ మైనస్ దగ్గరికి కన్వర్ట్ అయిపోతుంది. ఓ మైనస్ దగ్గరికి పోయి H+గా వెళ్ళిపోతే నైట్రోజన్ దగ్గర ఎలక్ట్రాన్ పేరు ఉంటుంది ఇక్కడ. సో మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఉన్నటువంటి నైట్రోజన్ దగ్గర ఉన్న H+, నైట్రోజన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ యాటము H+గా ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో నైట్రోజన్ ఆ ఎలక్ట్రాన్ పేరును తీసేసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ H+ ట్రాన్స్ఫర్ జరిగింది. ఇంట్రా H+ ట్రాన్స్ఫర్ జరిగింది. నెక్స్ట్ H+ అయాన్ను 1 H+ అయాన్ను యాక్సెప్ట్ చేస్తుంది. ఎక్కడ యాక్సెప్ట్ చేస్తుంది? H+ అయాన్ను అంటే ఆక్సిజన్ దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంది. సో కాబట్టి ఒక హెచ్ను H+గా ఇక్కడ H+గా ఇది రిసీవ్ చేసుకొని సో ఆక్సిజన్ 1 పేరును హెచ్కు H+ ఇచ్చేసి OH2+ అయింది. OH2+.
సో హెచ్ ప్లస్ ట్రాన్స్ఫర్ అండ్ హెచ్ ప్లస్ అయాను రిసీవ్ తీసుకొని ఆక్సిజన్ మీద కొరత ఉన్న ఆక్సోనియం అయాన్. సో ఏం ఫామ్ అయింది మనకి ఇక్కడ అంటే ఆక్సోనియం అయాన్. ఓ ప్లస్ని ఏమంటాము ఆక్సోనియం అయాన్. ఓ మైనస్ వస్తే దాన్ని ఆక్సైడ్ అయాను, ఓ ప్లస్ వస్తే ఆక్సోనియం. సో ఇక్కడ ఆక్సోనియం అయాను మనకు మధ్యస్థ స్థితిగా ఫామ్ అయింది. సో ఇంటర్మీడియట్గా ఆక్సోనియం అయాన్ ఫామ్ అయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్, ఇమ్మీడియట్లీ ద ఫార్మ్డ్ ఆక్సోనియం అయాన్ ఈజ్ హైలీ అన్స్టేబుల్. సో కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే ఒక వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అయిపోయి ఇమ్మోనియం అయాన్ను ఫామ్ చేస్తుంది. సో వాటర్ మాలిక్యూల్ ఎక్కడిది OH2 ప్లస్, OH2 ప్లస్ సికి ఓకు మధ్య ఉన్న ఎలక్ట్రాన్స్ని లాగేసుకొని సి మీద పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. సి మీద పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అయ్యి వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అయ్యి మనకు ఇమోనియం అయాన్ ఫామ్ అయిన ఇమోనియం అయాను 2 రెజనెన్స్ ఫామ్స్ను ఫామ్ చేసి స్టెబిలిటీ పొందుతుంది, రెజనెన్స్ స్టెబిలిటీ పొందుతుంది. సో ఇమోనియం అయాన్ CH2 డబుల్ బాండ్ NR2 ప్లస్ ఇమోనియం అయాన్ ఫామ్ అయింది. సో ఇమోనియం అయాను రెజనెన్స్ ఫామ్స్ను 2 రెజనెన్స్ ఫామ్ 1, రెజనెన్స్ ఫామ్ 2 అని 2 రెజనెన్స్ ఫామ్స్ను ఫామ్ చేసి ఇట్ గెట్స్ రెజనెన్స్ స్టెబిలిటీ. సో రెజనెన్స్లో ఇన్వాల్వ్ అవడం వల్ల రెజనెన్స్ స్టెబిలైజేషన్ ఎనర్జీ దీనికి వచ్చి ఇమోనియం అయాన్ హైలీ స్టేబుల్ అయాను ఫామ్ అవుతుంది. CH2 డబుల్ బాండ్ NR2 ఆ పై ఎలక్ట్రాన్ను నైట్రోజన్ లాగేసుకుంటే సి మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఈ విధంగా వీ విల్ గెట్ 2 రెజనెన్స్ ఫార్మ్స్ ఇన్ దిస్ థర్డ్ స్టెప్, ఇమోనియం అయాన్. సో ఇమోనియం అయాన్ విల్ బి స్టెబిలైజ్డ్ బై రెజనెన్స్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఈనోల్ రూపంలో కన్వర్ట్ అయ్యేటటువంటి కార్బనైల్ గ్రూప్ ఏముంది కీటోన్. సో ఫోర్త్ స్టెప్లో ఇంకా ఒక క్రియాజనకం ఉంది. సో మనము అప్ టు థర్డ్ స్టెప్ వరకు 2 రియాక్టెంట్ మాలిక్యూల్సే, 2 క్రియాజనకాలు మాత్రమే తీసుకున్నాం. ఒకటవ క్రియాజనకముగా ఆల్డిహైడ్, రెండవ క్రియాజనకముగా సెకండరీ అమీన్ తీసుకున్నాం. ఇంకా మూడవ క్రియాజనకం ఏం మిగిలిపోయింది ఈనోలైజబుల్ కార్బొనైల్ కాంపౌండ్. ఈనోలైజబుల్ అంటే ఈనోల్ రూపంలోనికి మారేటటువంటి కీటోన్. సో ఇది ఫోర్త్ స్టెప్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈనోల్ రూపంలో మారేటటువంటి కీటోను ఒక ప్రోటాన్ను కోల్పోయి, సో ఒక ప్రోటాన్ ఎక్కడ కోల్పోతుంది ఇక్కడ సికి హెచ్కు మధ్య ఉన్న ఎలక్ట్రాన్స్ను సి తీసేసుకొని హెచ్ను హెచ్ ప్లస్గా ఓకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి సికి మధ్య ఈ సిహెచ్ బాండ్లో ఉన్న బాండు సో సిసి మధ్య డబుల్ బాండ్గా అంటే ఈన్ ఫామ్ అయింది. సో ఇది రెజనెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి రెజనెన్స్ స్టెబిలిటీ తెచ్చుకుంటాం. సో ఫామ్ 1 అండ్ ఫామ్ 2. సో ఈనోల్ ఫామ్లో ఇట్ ఈస్ గెటింగ్ స్టెబిలిటీ త్రూ రెజనెన్స్. సో ఈనోల్ రూపంలో డబుల్ బాండ్ ఉంది ఓ మైనస్. సో ఈనోల్ రూపంలో అది స్టెబిలిటీని పొందుతాం. సో ఈనోల్ ఫామ్లో కన్వర్ట్ అయ్యే కీటోను హెచ్ను హెచ్ ప్లస్గా ట్రాన్స్ఫర్ చేసి అది ఈనోల్ ఫామ్లో రెజనెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి స్టెబిలిటీని పొందుతుంది. ఈ రెజనెన్స్లో ఇన్వాల్వ్ అయ్యి స్టెబిలిటీని పొందిన ఈనోల్ ఫాము థర్డ్ స్టెప్లో ఫామ్ అయినటువంటి ఇమోనియం అయాన్తో, సో థర్డ్ స్టెప్లో ఫామ్ అయిన ఇమోనియం అయాన్, ఫోర్త్ స్టెప్లో ఫామ్ అయిన ఈనోల్ రూపమైన కార్బేన్ అయాన్, ఈ రెండు కలిసి సో CH2 డబుల్ బాండ్ NR2 ప్లస్ అండ్ ప్లస్ RCH మైనస్ COR డాష్. సో ఈ రెండు కలిసి మనకు ఆల్ఫా అమినో మిథైలేటెడ్ ఉత్పన్నాన్ని ఏర్పరుస్తాయి. ఆల్ఫా అమినో మిథైలేటెడ్ ఉత్పన్నము ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది. సో ఇది మ్యానిచ్ చర్య. సో ఇంకొకసారి రిపీట్ చేస్తే మ్యానిచ్ రియాక్షన్ ఏమి అంటే, సో మ్యానిచ్ రియాక్షన్ డెఫినేషన్ ఫస్ట్ రాయాలి. సో ఏమి మ్యానిచ్ రియాక్షను అంటే నాన్
non-enolizable aldehyde reacts with secondary amine or primary amine non-enolizable aldehyde, secondary amine and enolizable carbonyl compound, that is ketone. So they undergo condensation and form amino-methylated derivative. So this reaction is known as managed reaction. So ఇది మొదటి సంశ్లేషిత చర్య. సో దీంతో ఒక సింథటిక్ రియాక్షను కంప్లీట్ అవుతుంది. సో థ్యాంక్ యూ.